నేను ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతా. ఇంత అందమైన అమ్మాయి మమ్మల్ని బాలా అని పిలిస్తే మా గుండెల్లో గోల గోలగా ఉంది. ఇప్పుడు నీ సమస్య ఏంటి? చిన్న కొడుకు తీసుకొచ్చేవా? సో ఎట్లా అనిపించింది మీకు చూసినప్పుడు? అంటే నేను చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారికి వీరాభిమాని. నాకు చిన్నప్పుడు అని కాదు, తర్వాత కూడా నాకు హీరోయిన్ ఫేవరెట్ అంటే నాకు ఒకటే కాంబినేషన్ చిన్నప్పుడైతే, బాలకృష్ణ గారు విజయశాంతి. అట్లా ఒక ఫిక్స్డ్ కాంబినేషన్ అనమాట. ఓకే, సరే రాను సరే హీరోయిన్స్ మారిపోయారు, ఫేవరెట్ అనేది రకరకాలుగా. బట్ వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారు అంటే కొంచెం ఐ ఆల్సో లైక్ దట్ మాస్. ఆయన అంటే చాలా ఇష్టం. కుటుంబం పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు, తర్వాత ఇంకా బాలకృష్ణ గారు, అవన్నీ చూస్తూ పెరిగిన మా ఫాదర్ ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. మేము తర్వాత ఆయన్ని సినిమాలు చూడటం తప్పిస్తే మేము ఎప్పుడు కలవలేదు. మా ఫాదర్కి అయితే ఆయనతో కలిసి పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది నాన్నగారికి. సో మేము బాలకృష్ణ గారి అభిమానులు అట్లాగే చిన్నప్పటి నుంచి. అనుకోకుండా నా చిన్న కొడుకు కూడా బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో తనకి కూడా యాక్టింగ్ సైడ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి కొంచెం. అంటే మీకు ఇంట్రెస్టా లేకుంటే అబ్బాయి నేను వెళ్తా అని అడగడం జరిగిందా? అంటే బేసిక్గా నాకు ఇంట్రెస్ట్. సరదాగా ఒక సమ్మర్ క్యాంప్ ఒకటి జరుగుతుంటే దానికి డ్రామా వీటి మీద జాయిన్ చేసాం. అంటే ఈ స్టేజ్ ఫియరు ఇవన్నీ పోతాయి, స్పీకింగ్ ఇది కానీ అవన్నీ కూడా వస్తాయి అని చెప్పనేసి పంపించాను. అక్కడ ఈజ్ ఇంట్రెస్టెడ్, బాగా ఉన్నాడు, బాగా మెమరైజ్ చేస్తున్నాడు, బాగా చెప్తున్నాడు డైలాగ్స్ కానీ, భగవద్గీత శ్లోకాలు చెప్తాడు తను, బాగా ఉన్నాడు. సరే ఇంట్రెస్ట్ ఉంది, సో లెట్ హిమ్ ట్రై అని చెప్పనేసి సరదాగా అన్ని ఇది చేపిస్తున్నాం. చాలా టీవీ షోస్లో అంతా కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఒక 2 అబ్బాయిలు. ఓకే. పెద్ద అబ్బాయి తారక రామ్. ఓకే. ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు పుట్టాడు జనవరి 18న. అందుకని నేను నక్షత్రాలు ఏం చూడకుండానే తారక రామ్ అని చెప్పనేసి పెట్టేయడం జరిగింది, పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి గుర్తుగా. చిన్నబాబు 5th క్లాస్ చదువుతున్నాడు, అభి కార్తికేయ. ఓకే. సో ఇప్పుడు యాక్టింగ్లోకి ఎరగదీయబోతున్నాడు, యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయి, అంతేనా? అంటే స్టడీస్ డిస్టర్బ్ కాకుండానే అది పార్ట్ టైంగానే చేస్తూ ఉన్నాడు.